హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ హోండా ఎలివేట్ అండ్ ఇది జెడ్ఎక్స్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి వెహికల్ వాకరం చూద్దాం. ఈ హోండా ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఫస్ట్ టైం రిలీజ్ అయింది. అండ్ ఈ వెహికల్ కాంపిటేటర్స్ వచ్చేసి మీకు సెల్టాస్ అండ్ హోండా క్రెటా, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్, స్కోడా కుషాక్ అండ్ ఎంజీ హాస్టర్. అండ్ ఈ వెహికల్ మొత్తం మీకు 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎస్వి, వి, విఎక్స్, జెడ్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్. ఇప్పుడు మీరు చూస్తుంది జెడ్ఎక్స్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ సెగ్మెంట్లోకి హోండా ఎలివేట్ని లాంచ్ చేశారు. అండ్ ఇది మొత్తం 10 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 3 డ్యూయల్ టోన్ కలర్స్, 7 నార్మల్ కలర్స్. ఆరెంజ్, బ్లూ, రెడ్, వైట్, బ్రౌన్, సిల్వర్, గ్రే. ఇది ఆరెంజ్ విత్ బ్లాక్ రూఫ్తో వస్తుంది. రెడ్ విత్ బ్లాక్ రూఫ్తో వస్తుంది. ఇది వైట్ విత్ బ్లాక్ కలర్. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 4312 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి 1790 mm ఉంటుంది. హైట్ వచ్చేసి 1650 mm ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 2650 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm ఉంటుంది. ఇక్కడ మీరు హోండా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ గ్రిల్ బోల్డ్గా అండ్ బ్లాక్ ఫినిషింగ్తో చూడడానికి చాలా బాగుంది. గ్రిల్ కింద ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. రేడియేటర్ని కూల్ చేయడానికి ఇది చాలా వర్క్ అవుతుంది. అండ్ బాడీ కలర్ బంపర్ ప్రొవైడ్ చేశారు. కింద స్కిట్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు. ఎలివేట్ ప్లేస్లో మీకు నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ఎల్ఈడీలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇది బై ఫంక్షనల్ డిఆర్ఎల్స్. ఇవి బోత్ మీకు టర్న్ ఇండికేటర్స్ లాగా అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్, ఇవి 2 రకాలుగా వర్క్ అవుతాయి మీకు ఇక్కడ. అండ్ పైన మీరు నోటీస్ అయితే క్రోమ్ ఫినిషింగ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది హెడ్ ల్యాంప్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. అక్కడ టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు 215/55 R17 inch అలై వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ లోయర్ వేరియంట్స్లో మీకు 16 inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు మెక్ఫర్సన్ స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. ఈ ఓఆర్విఎం వచ్చేసి మీకు బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎం. అండ్ దీంట్లో మీరు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ రిక్వెషన్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. రేర్ ప్రొఫైల్లో మీకు మిడిల్లో హోండా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ మీకు కనెక్టింగ్ టైల్ ల్యాంప్ లాగా ఇది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు టైల్ ల్యాంప్స్ వచ్చేసి మీకు పార్కింగ్ లైట్ అండ్ ఇండికేటర్ని ఎల్ఈడీలో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎలివేట్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో మీకు ఐవిటెక్ బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద మీకు రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద స్కిడ్ ప్లేట్ సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ 2 పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ ఒకసారి బూట్ని యాక్సెస్ చేసి చూద్దాం. బూట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పార్సల్ ట్రే నోటీస్ చేయొచ్చు. అండ్ ఈ బూట్ స్పేస్ వచ్చేసి మీకు 458 liters ఆఫ్ బూట్ స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ట్రంక్ లైట్ నోటీస్ చేయొచ్చు. అండ్ మీకు స్పేర్ వీల్ వచ్చేసి మీకు 16 inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్కి సంబంధించిన టూల్ కిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం మీరు చూడొచ్చు. అండ్ మీరు ఇంకా స్పేస్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే 60/40 రేంజ్లో సీట్ని స్ప్లిట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు స్పేస్ని. ఇక్కడ వైపర్ అండ్ డీఫాగర్ అండ్ పైన మీరు స్టాప్ లైన్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాషర్, స్పాయిలర్ అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రూఫ్ రైల్స్ సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ సన్ రూఫ్ చూడొచ్చు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 40 liters ఉంటుంది. మీకు ఇక్కడ సీ పిల్లర్ దగ్గర గ్లాస్ చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన క్రోమ్ బెల్ట్ అని చూడొచ్చు. అండ్ డోర్ మీకు ఓపెన్ చేసిన వెంటనే బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో మీకు ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ క్రోమ్ ఇక్కడ లైన్ చూడొచ్చు. అండ్ డోర్ ఓపెనర్ అండ్ ట్వీటర్స్, కింద ఒక స్పీకర్ నోటీస్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్ లెదర్ ఆర్డరు, ఇది క్వాలిటీ చాలా బాగుంది. అండ్ విండో స్విచ్, బాటిల్ హోల్డర్ కమ్ కప్ హోల్డర్,
అండ్ ఒకసారి కూర్చొని కంఫర్ట్ ఎంగేజ్మెంట్ చూద్దాం. కూర్చున్న తర్వాత మీకు లెగ్ రూమ్ చాలా బాగుంది అండ్ నీ రూమ్ కూడా బాగుంది, థై సపోర్ట్ కూడా బాగుంది. 2 పీపుల్కి చాలా స్పేసెస్గా ఉంటుంది. అఫ్కోర్స్ థర్డ్ పర్సన్ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ 2 AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి బటన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ కింద 12 volts పవర్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీకు ఈ సీట్స్ వచ్చేసి లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీకు. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ రేర్ ప్యాసింజర్స్కి 2 హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ రాలేదు ఇక్కడ. అండ్ ఆర్మ్ రెస్ట్ అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్ నోటీస్ చేయొచ్చు. పార్సిల్ ట్రే దగ్గర మీరు కొంచెం ఎక్కువగా ప్లేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఏవైనా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ ల్యాప్టాప్స్ అండ్ క్యాబిన్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూస్తే గ్రాబ్ హ్యాండిల్ నోటీస్ చేయొచ్చు. రేర్ ప్యాసింజర్ సీట్స్కి మధ్యలో ఒక చిన్న హంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ కింద కూడా ఒక చిన్న హంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ మీరు ఆర్మ్ రెస్ట్ పెట్టినప్పుడు ఇది పర్ఫెక్ట్గా కవర్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ 2 పీపుల్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. రేర్ ప్యాసింజర్ సీట్స్ నుంచి చూస్తే మీకు ఫ్రంట్ లేఅవుట్ ఇలా ఉంటుంది. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. మీకు ఇంటీరియర్ మొత్తం వచ్చేసి డ్యూయల్ టోన్లో వాడారు. బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ యూస్ చేశారు. అండ్ మీకు ఇక్కడ చూస్తే ట్విట్టర్ నోటీస్ చేయొచ్చు. అండ్ స్పీకర్, బాటిల్ హోల్డర్ అండ్ చిన్న స్టోరేజ్ స్పేస్, డోర్ హ్యాండిల్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ విండో గ్లాసెస్ని డౌన్ చేయడానికి ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్కి డౌన్ చేయడానికి. అండ్ ఇది ఆటో ఇచ్చారు. ఆటో అంటే మీకు 1 టచ్ చేస్తే మీకు గ్లాస్ డౌన్ అయిపోతుంది. అండ్ అగైన్ 1 టచ్ చేస్తే మీకు గ్లాస్ అప్ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ చైల్డ్ లాక్ ఇచ్చారు. వెనక చిన్నపిల్లలను కూర్చుంటే ఇక్కడ చైల్డ్ లాక్ చేసుకోవచ్చు, విండోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా. అండ్ లాక్ అండ్ అన్లాక్. అండ్ వార్ రూమ్ని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఆటో ఫోల్డబుల్. ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ వార్ రూమ్ని మీకు గ్లాస్ని లోపల మిర్రర్ని మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు వ్యూ తగ్గట్టుగా. ఇక్కడ రైట్ సైడ్లో మీకు క్లిక్ చేస్తే మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ని మీరు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ మీకు లివర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు సీట్ని అప్ కావాలంటే అప్ అండ్ డౌన్ కావాలంటే డౌన్, ఎలా కావాలంటే అలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్ మాత్రం ప్రొవైడ్ చేశారు. మీరు సీట్ని వెనక్కి పుష్ చేయాలంటే సీట్ కింద మీకు ఒక లివర్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీకు సీట్ని బ్యాక్ అనొచ్చు. మీకు ఈ సీట్స్ వచ్చేసి లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మీరు కూర్చున్నప్పుడు మీ పోస్టర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది దాంట్లో. అండ్ మీకు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మీరు ఇక్కడ బానెట్ని, ఫ్యూయల్ ట్యాంక్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఈ లివర్ని ఇలా గుంజితే మీకు ఇలా బ్యాక్ సైడ్ ఎలా అంటే మీకు ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. కింద బానెట్ కూడా అలానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంజన్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ లైట్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన బటన్ కూడా ప్రొవైడ్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్. స్టీరింగ్ వచ్చేసి మీకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ వీల్ కింద ఒక లివర్ ప్రొవైడ్ చేశారు. దాన్ని లాగి మీరు స్టీరింగ్ వీల్ని టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెట్ చేసుకున్న తర్వాత కింద అగైన్ లివర్ని మీరు లోపలికి ప్రెస్ చేసినట్టయితే అది సెట్ అయిపోతుంది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.25 టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు ఎనలాగ్ డిజిటల్లో ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ పైన కంట్రోల్స్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ మీకు వాల్యూమ్ అప్ బటన్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ కింద మీకు వాల్యూమ్ బటన్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోమ్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు టాకోమీటర్లో అగైన్ మళ్ళీ మీకు
ఒక చిన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ ఆప్షన్స్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అండ్ ఎఫ్ఎం కానీ సాంగ్స్ కానీ మీరు ప్లే చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవడానికి ఇక్కడ 2 బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అగైన్ ఇక్కడ సోర్స్ బటన్ కూడా నోటీస్ చేయొచ్చు. సోర్స్ క్లిక్ చేసినప్పుడు మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బ్లూటూత్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది సోర్స్ బటన్ క్లిక్ చేసినప్పుడు. అండ్ కింద కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ కట్ చేయడానికి అండ్ వాయిస్ అసిస్ట్ ఆప్షన్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. టాకోమీటర్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. లైక్ రేంజ్ అండ్ ఫ్యూయల్, స్పీడ్ అండ్ టైమ్, జీ మీటర్, సేఫ్టీ సపోర్ట్, సెట్టింగ్స్, కస్టమైజ్డ్ డిస్ప్లే, ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో మీరు సెట్టింగ్స్ క్లిక్ చేసినట్టయితే చెక్ వెహికల్ సెట్టింగ్స్ అండ్ గ్రూప్ క్లోజ్ సెటప్ అండ్ హోమ్ బటన్ చూడొచ్చు. అండ్ అగైన్ మీరు బ్యాక్ ప్రెస్ చేసినట్టయితే అండ్ సేఫ్టీ అండ్ సపోర్ట్ చూద్దాం. దీంట్లో కొలిజన్ మిటిగేషన్ ఆప్షన్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ పక్కనే మీకు బ్రేకింగ్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ పార్కింగ్ సెన్సార్ అండ్ రోడ్ డిపాచర్ ఆప్షన్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ అగైన్ మీరు క్లిక్ చేస్తే మీకు సేమ్ ఆప్షన్స్ ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ వచ్చేసి కస్టమైజ్ డిస్ప్లే చూద్దాం ఒకసారి. కస్టమైజ్ డిస్ప్లే క్లిక్ చేసినప్పుడు దీంట్లో మీకు అగైన్ మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్లో క్లిక్ చేసినట్టయితే ఫ్యూయల్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు హుండై ఎలవేట్ అని వస్తుంది. అండ్ ఆన్ చేసిన తర్వాత ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కాల్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఆప్షన్స్లో వచ్చేసి మీకు డివైస్ లిస్ట్, యూఎస్బి కనెక్ట్ అండ్ ఆర్డిఎస్ రీజనల్ సౌండ్ బీప్ అండ్ సిస్టమ్ వాల్యూమ్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే యూఎస్బి కనెక్ట్ అండ్ అగైన్ సిస్టమ్ వాల్యూ అండ్ ఇక్కడ వాల్యూమ్ని మీరు ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసినట్టయితే బ్యాక్ వచ్చేస్తారు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు, ఆఫ్. అండ్ అగైన్ క్లిక్ చేస్తే మీకు ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు హజార్ లైట్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఏసీ వెంట్స్ అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్ని మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్. కింద అగైన్ మీరు బటన్ నోటీస్ చేయొచ్చు, లైక్ ఏసీ ఆఫ్ అండ్ ఆన్ అండ్ మ్యాక్స్ కూల్, ఆటో. ఇది ఆటో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆన్ అవుతుంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ని నోటీస్ చేయొచ్చు. అండ్ పైన మీకు 12 volts పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. అండ్ మీకు ఈ వెహికల్ కీస్ వచ్చేసి మీకు ఇలా ఉంటాయి. అండ్ లాక్ అండ్ అన్లాక్. బ్యాక్ సైడ్ వచ్చేసి హోండా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ హ్యాండ్ బ్రేక్ మాన్యువల్గా ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ వచ్చేసి మీకు లెదర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ దాని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రేమ్లెస్ IRVMని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ క్యాబిన్ ల్యాంప్, లెఫ్ట్ సైడ్ కూడా క్యాబిన్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అండ్ సన్ వైజర్ విత్ మిర్రర్. అండ్ రైట్ సైడ్ కూడా సన్ వైజర్ ప్రొవైడ్ చేశారు విత్ మిర్రర్తో. అండ్ మీకు సన్ రూఫ్ వచ్చేసి సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతుంది. అండ్ అగైన్ మీరు క్లోజ్ చేసినట్టయితే అగైన్ క్లిక్ చేస్తే మీకు క్లోజ్ అయిపోతుంది. ఇంజిన్ వచ్చేసి 1498 cc వస్తుంది. 4 cylinder ఇన్లైన్ 4 valvesతో వస్తుంది. దీని ఇంజిన్ టైప్ వచ్చేసి 1.5 IVTEC విత్ VTC. అండ్ ఇది మ్యాక్సిమం పవర్ వచ్చేసి 119 bhp @ 6600 RPM ఉంటుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 145 Nm @ 4300 RPM ఉంటుంది. ఇది మైలేజ్ వచ్చేసి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అరౌండ్ 10 వరకు రావచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే అది కరెక్ట్ స్పీడ్ని మెయింటైన్ చేసినట్టయితే దగ్గరగా 15, 16, 17 అలా రావచ్చు. అండ్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు
దగ్గర దగ్గర 14,89,000 వరకు ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 18 lakhs to 19 lakhs మధ్యలో ఉండదు. మనకి వెహికల్ ప్రొవైడ్ చేసింది హోండా షోరూమ్ వాళ్ళు. ఇది నియర్ ఆల్వినెక్స్ రోడ్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.